ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను మనసారా ఎక్కడికి వెళ్ళినా మనసారా నవ్వినా కూడా ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్లకు మింగుడు పడడు. కూటమి ప్రభుత్వం ఇంత మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ, వైసీపీకి ప్రస్తుతం కేవలం 11 సీట్లే ఉన్నప్పటికీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కనిపించడం ఏంటి అన్నంతగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తాను రాజకీయాలకు కాస్త అతీతంగా వెళ్ళి ఏదైనా ఫంక్షన్లో తాను కలిసినా, ఎవరైనా పెద్దలను కానీ కేంద్రంలో చక్రం తిప్పిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కానీ పెద్ద పెద్ద ప్రముఖులను కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైనా ఇంటరాక్ట్ అయినా కూడా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే టీడీపీ ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక తాజాగా చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమారుడి వివాహం జరిగిన విషయం మనకు తెలిసిందే. తమిళనాడులోని చాలా పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇక్కడికి ఈ వివాహంకు వచ్చారు. ఈ వివాహం చూసిన తర్వాత వివాహానికి హాజరైన వ్యక్తుల్ని వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం, చాలా ఆప్యాయంగా మర్యాదపూర్వకంగా అందరూ కూడా కౌగిలించుకొని పలకరించుకోవడం, మాట్లాడుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు ఒక్కసారిగా మింగుడు పడడం లేదనేది కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వెబ్సైట్లో ఇటీవల రాసిన రాత చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. అది వ్యతిరేకంగా కథనాలు జనరల్గా రాస్తుంటారు వాళ్ళకి దోచినట్టుగా. ఇక తాజాగా రాసిన కథనం ఒకసారి సారాంశం ఏంటంటే, వైసీపీ ఆత్మవంచనకు గురవుతుందట. చెన్నైలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ళంతా వివాహాలు పలకరించడం అనేది ఒక చాలా కామన్ పాయింట్ అంట. కానీ దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వెబ్సైట్ పాత్రికేయులు రాసుకుంటూ వచ్చారు. సరే, అంతటితో ఆగిందా అంటే అది లేదు. ఇక్కడ ఇదే స్టోరీలో కరెక్ట్గా గమనిస్తే అనిల్ రెడ్డి అని రాసుకొచ్చారు అంతే. అనిల్ రెడ్డి చెన్నైలో ఉంటారు కాబట్టి ఆయనకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఆయన పరిచయాలు ఉన్నాయి కాబట్టి, రకరకాల కారణాల వల్ల వ్యాపారాల నిత్య అవసరాలు ఉంటాయి కాబట్టి, అందరు పరిచయాలు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు అని రాసుకొచ్చింది. అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అనేదే ఈ కథనం యొక్క సారాంశంగా వాళ్ళు వ్యక్తపరిచారు. అనిల్ రెడ్డి అని రాశారు కానీ వైఎస్ అనిల్ రెడ్డి అని రాయలేదు. అక్కడ ఎక్కడ కూడా ఈ అనిల్ రెడ్డి అనే ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న జార్జ్ రెడ్డి కుమారుడు అయినా ఎక్కడ రాయలేదు. ఎందుకంటే అది వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి వైఎస్ అనిల్ రెడ్డి అని రాస్తే ఓహో తమిళనాడులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇంత పలుకుబడి ఉందా అని, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చేంత స్థాయిలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కూడా ఉందా అని ఇక్కడి వాళ్ళకు కూడా, ఇక్కడి తెలుగు తమ్ముళ్లకు కూడా తెలుస్తుంది, కంగారు పడతారు కదా. అందుకే ఎక్కడ కూడా జగన్ వైఎస్ అనే పేరు రాయలేదు, అనిల్ రెడ్డి ముందు కానీ వెనక కానీ. దాంతోపాటు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దనాన్న కుమారుడు అని కూడా ఇక్కడ రాయలేదు. అంటే ఇక్కడ క్లియర్గా అనిల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో చెన్నైలో ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయనకు ఉన్న పరిచయాల కారణంగా వీళ్ళంతా వచ్చారు అని అనుకోవాలి అన్నది ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశంగా స్పష్టంగా కనబడుతుంది. ఇక స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్ వేదికగా. ఈ ట్వీట్లో ఈ వివాహానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, మిత్రుడు, వైఎస్ జగన్ గారి బంధువు వైఎస్ సునీల్ రెడ్డి గారి కుమారుడి వివాహం అని ఆయన రాసుకొచ్చారు ట్విట్టర్ వేదికగా. అంటే చాలా క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు, ఆయన బంధువు అనిల్ రెడ్డి కుమారుడు వివాహానికి అని రాశారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతా ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు దిగిన ఫోటోను కూడా ఆయన స్టాలిన్ కుమారుడు పోస్ట్ చేశారు ట్విట్టర్ వేదికగా ట్వీట్లో. వివాహానికి చాలామంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళంతా అక్కడ పలకరించుకోవడం అనేది చాలా మర్యాదపూర్వకంగా జరుగుతున్న అంశం. దాంట్లో గొప్ప విషయం ఏముంది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపు మంటతో, ఒళ్ళు మంటతో ప్రచారం చేస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వివాహంలో కలిసి నవ్వుతూ పలకరించి చాలా ఆప్యాయంగా కనిపించారు. దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లకు జీర్ణించుకోలేని స్థాయిలో కనబడుతుంది. చింతకాయల విజయ్ చెప్పింది, ఇలాంటి వాళ్ళ గురించి వైసీపీతో పలకరింపులు, వాళ్ళతో కలిసి మెలిసి తిరిగే వాళ్ళను పేగులు తీసి రోడ్ల మీద వేయాలని విజయ్ అన్నారు. ఇదిగో ఇలాంటి వాళ్ళ గురించి అన్నారు. తన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నాడో చూడండి. వీళ్ళకు పాత వాసనలు పోలేదు అంటే మళ్ళీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద ట్రోలింగ్ చేస్తున్నారు. మీరు ఒక పక్కన కామన్ అని చెప్తున్నారు, మరో పక్కన మీ వాడు పోయితేనేమో ఇబ్బంది అవుతుంది. అంటే ఇది ఎంత జీర్ణించుకోలేని స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా, ఆయన నవ్వుతూ నిలబడ్డా, ఆయన వద్దకు ప్రముఖులు వచ్చినా, ఆయన వద్దకు పెద్ద పెద్ద రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చినా, ఎవరు వచ్చినా ఆయనను చూస్తే మాత్రం ఓర్చుకోలేనంత దారుణంగా వీళ్ళకుంది. ఇక ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియాలో ఉన్న ఒక ప్రముఖ పాత్ర ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఈ వివాహానికి సంబంధించి వార్తను కవర్ చేసింది. అయితే ఎంత నీట్గా రాశారో చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించేలా ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూడండి. స్టాలిన్ విజయులతో జగన్ హెడ్లైన్ పెట్టేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
టీవీకే పార్టీ అధినేత విజయ్లను వేరువేరుగా కలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వేరువేరుగా కలుసుకొని మాట్లాడుకున్నారట. సూర్య కార్తీ కూడా జగన్ను పలకరించారు. అంటే చాలా సింపుల్గా పలకరించారు. అవును, పెద్దేముంది అన్నట్టుగా రాసుకొచ్చారు. ఇక పలకరించి వెళ్ళిపోయారు అంతే. ఇంకా మళ్ళీ స్టాలిన్ దగ్గరికి విజయ్ దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వేరుగా కలుసుకున్నారు అని రాశారు. ఆంధ్రవేత్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత డౌన్ చేయాలి అన్న దాని మీద వీళ్ళ పని చేస్తున్నారు అనేది దీన్ని బట్టి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. గమనించాల్సింది ఏందయ్యా అంటే, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తనకి ఎవరు తెలిసినా తెలియకపోయినా ప్రపంచంలో అందరూ నాకు తెలుసు అనేలా కలరింగ్ ఇచ్చుకుంటూ పోతుంటారు. తెలుసు అని ఆయన ఎప్పుడు నిరంతర సందర్భంగా లేకుండా అవునన్నా కాదన్నా చెప్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అలా కాదు. తనకి ఎవరు తెలిసారు ఎవరు తెలియదు ఇవన్నీ ఆయన బయట ప్రపంచానికి చెప్పుకోరు. ఆయన తన స్నేహమే రాజకీయమే ప్రత్యర్థి మనవాడే రాజకీయంలో మన టీం ఏంటి ఇదే కోణం ఉంటుంది. ఆ బంధువులని ఆ బయట మెయింటెనెన్స్ చేస్తూ ఆ స్నేహితులను బయట పరిచయాలతో ఆయన తనకు నచ్చినట్టు స్నేహాన్ని కొనసాగిస్తాడే తప్ప చంద్రబాబు మాదిరిగా రాజకీయం కోసం ఎవడిని పడితే వాడిని వాడుకునే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇక అలా చెప్పుకోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ వల్ల అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు తెలియదు. ఈ దేశంలో ఎవరితోనూ ఆయనకు పరిచయాలే లేదు. ఆయన ఒక ఒంటరి సింగిల్ పార్టీగా ఉంటాడు, ఎవడేం చేయలేడు అనేటట్టుంటారు. కానీ నిన్నటి వివాహంతో మొత్తం తమిళనాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి టీవీకే తలపతి విజయ్ చిదంబరం మొత్తం అన్ని పార్టీల వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతసేపు మాట్లాడి నిలబడి చాలా సరదాగా గడుపుతున్న ఆ అమృత దృశ్యాలు చూస్తున్న తర్వాత టీడీపీకి ఎందుకు ఒళ్ళు మండదు, ఎందుకు జీర్ణించుకుంటుంది? సహజంగానే జీర్ణించుకోలేని స్థాయిలో ఉన్న వాళ్ళు ఇవన్నీ చూశాక ఎవడైనా జీర్ణించుకుంటారా? ఈ కడుపు మంటతోనే అడ్డగోలుగా రాసుకొచ్చారు. ఏం జరిగినా ఎంత జరిగినా అల్టిమేట్గా ఒక విషయం స్పష్టంగా బయటపడింది. రాజకీయాల్లో ఒక రాజకీయ కోణంలో రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారిలో పరిపూర్ణంగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. కేవలం రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క రోజు చేయి పట్టుకొని తిరగడం, ఆ చేయి విరిచేసి ఇంకో చేయి పట్టుకోవడం లాంటి కార్యక్రమాలు జగన్ తన జీవిత చరిత్రలో ఎన్నడూ చేయలేదు, చేయబోడు కూడా. అవసరమైతే తన రాజకీయం వదిలేసి సైలెంట్గా తన పని తను చేసుకునే క్యారెక్టరే కానీ క్యారెక్టర్ను పోగొట్టుకోడు. ఒక రాజకీయంలో కేవలం గెలుపనే ఒక పదం కోసమో గెలుపనే ఒక దానికోసమో ఎటు పడితే అటు వెళ్ళే మనిషి కాదు. బహుశా అందుకే ఆయనకు ఇంత ప్రజాదరణ ఉంది. ఈ మనిషిని నమ్మితే నమ్మకంగా ఉంటాడు, ఈ మనిషి మాట్లాడితే మాట మీద ఉంటాడు, ఈ మనిషి ఏ తప్పు చెయ్యడు, తప్పు చేసిన దాన్ని నిర్మోహమాటంగా ఎస్ జరిగింది మిస్టేక్ మా వైపు కూడా తప్పు ఉంది అని ఒప్పుకునే స్వార్థం లేని ఒక వ్యక్తిగా రాజకీయ నాయకుడు ఎదుగుతున్న తీరు ఇక్కడ కోట్లాది మందిని టచ్ చేస్తుంది. వెరాజ్ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఎన్ని కేసులు తన మీద ఉన్నాయి, ఎంత అవినీతి ఆరోపణలు తన ఉన్నాయి, ఎన్ని దారుణంగా అడ్డంగా ఫోన్ కాల్ రికార్డులు దొరికాడు, వీడియో సాక్షిగా దొరికాడు, ఎన్ని రకాలుగా దొరికాడు, ఓట్ నైట్ కేసుగా దొరికాడు. తెలంగాణ రాష్ట్రంలో పొత్తులు లేకుండా ఎప్పుడైనా గెలిచాడా? కేసీఆర్తో పొత్తు, కాంగ్రెస్తో పొత్తు, బీజేపీతో పొత్తు, సిపిఐతో పొత్తు, అవసరం తీరితే పొత్తు, అవసరం లేకపోతే మాత్రం చిత్తుగా అందరిని తిట్టడంలో తన సిద్ధహస్తుడు అనేది రాజకీయ చరిత్ర చూస్తే కనబడుతుంది. సత్యం కదా. మరి ఇంతటి దారుణమైన వ్యక్తికి నిజంగా జీర్ణించుకుంటాడా? ఎవడైనా మంచి కార్యక్రమం చేసినా పక్కోడు. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు సొంత పార్టీ కాదు కదా. టీడీపీ అనేది ఎన్టీఆర్ పార్టీ, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కున్న వ్యక్తిగా చంద్రబాబు ఆ రోజు నుంచి మొదలెడితే ఈ రోజు వరకు తన రాజకీయ శత్రువులను ఎలా అనగదొక్కాలి, ఎలా మోసం చేయాలి అనే ఆలోచనలతోనే తన అడుగులు ఉన్నాయి తప్ప నిజంగా పేదవాడి బతుకులు మార్చిన ఘనతనైతే కాదు. అలాంటి ఆలోచనలు కూడా చంద్రబాబు ఎప్పుడు చేయడు.